నమస్తే బ్యాచ్ బ్రదర్స్ ఒరవరే పకీర్ నా పట్ట ఏంద్రా కొండ చెలువ ముక్కలు తెచ్చుకుని కులుకుతున్నావా పంప తీసి పాముల వ్యాపారం చేస్తున్నావు అట్ట ఓ నీ బుర్రలో పురుగులు దూరి కలబెట్టిన అట్ట చాప ముక్కలు పట్టుకుని కొండ చెలువ ముక్కలు అంటావా అయ్యేం చాప ముక్కలు సోమ ఎట్టుండే వాటిని ఆడ పట్టుకుని వచ్చినరా ఈ రోజు ఆదివారం అని లూలుమాలు పోతే ఆ లూలుమాలు ఫిష్ మార్కెట్ లో పెద్ద చాప అయితే కనబడింది ఇదేం చాపరా స్వామి ఎంతలా ఉంది అనుకో ఈ చాప పేరు ఏం పేరు అని అడిగితే ఎల్లో టోనా ఫిష్ తమ్ముడు అని చెప్పిండు సర్లేని ఒక కేజీ చాప ఏమని అడిగి ఆ చాప కూడా తోక ముక్కలు అయితే కొట్టి నా చేతిలో పెట్టిండు ఆ ముక్కలు నేను రూమ్ కి తెచ్చి శుద్ధంగా పసుపు వేసి కడిగి చూడండి పసుపుతో కడిగిన తర్వాత ముక్కలు ఎట్టుండే ఆ తర్వాత వాటిపైన ఉప్పు కారం పసుపు నిమ్మదబ్బ పిండుకొని శుద్ధంగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నా ఈ చేపల పులుసు కోసం పొయ్యి మీద బాండిల్ పెట్టి నూనెలో ఒక తెరగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు అల్లం పేస్ట్ వేయించుకో అవన్నీ బాగా వేగిన తర్వాత టమాటో కూడా వేయించుకో దాంట్లో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే టోనా చేప ముక్కలు వేసుకొని ఒక రొంత కారం ఉప్పు అట్టే ముక్కలు మూడు విధంగా నీళ్లు పోసి ఒక 10 నిమిషాలు ముక్కలు బాగా ఉడకని ఒక రొంత చేపల మసాలా అట్టే ఇంట్లో దంచుకున్న ధనియాల పొడి కొత్తిమీర వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకొని దింపుకుంటే నేను తయారు చేసిన టోనా ఫిష్ పులుసు అయితే రెడీ అయిపోయింది చూడండి పులుసులో ఉడికిన ముక్కలు ఎంత గట్టిగా ఎంత బాగా వచ్చినాయో ఆ ముక్కలు చూస్తూ ఉండలేక ముక్కలతో పాటు పులుసుని అన్నంలో వేసుకొని పులుసు అన్నాన్ని గుజ్జు కలుపుకొని ఆ ముద్దలో టోనా చేప ముక్కను పెట్టుకొని తింటుంటే అబ్బబ్బబ్బ నీ బాసుగులో కుమ్మేసింది సరే మరి ఉంటా.